ఎస్ సార్, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి, జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది? జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు అలాగే వైకేటీ ప్రేక్షకులకు నమస్కారం అమ్మా. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే ఆయన ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనేది మనకు క్లారిటీ వచ్చింది. ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే ఆయన ద్వంద్వ వైఖరికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు పెరగడం వల్ల ఆయన ఓడిపోయారని చెప్పి ఆయన అంటాడు. అలాగే ఓట్లు తీసేయడం వల్ల స్టాలిన్ గారు అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా గారు ఓడిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. ఓట్లు పెంచడం వల్ల మీరు ఓడిపోయారా, ఓట్లు తగ్గించడం వల్ల మీరు ఓడిపోయారా అనేది ఆయన కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు అసలు. ఈరోజు క్యాడర్ కి దిశానిర్దేశం చేయడానికి మీటింగ్ పెట్టాడు. ఫస్ట్ పాయింట్, మహానాడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాని నుంచి మీడియా డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకోటి రీజన్స్, లేకపోతే ఆయనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో వాట్ ఎవర్ రీజన్స్ పెట్టాడు. 175 మంది ఇన్ఛార్జీలని, పార్లమెంట్ ఇన్ఛార్జీలను పిలిపించి మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు సార్ అది సర్వే జరుగుతుంది, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ రివిజన్ అనేది జరుగుతుంది. ఓటర్ ఏమంటారు, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏమో, నిన్న 2-3 కామెంట్స్ చూసాను. 2-3 పాయింట్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఒకటి ఏమన్నాడంటే, సార్ సర్వే గురించి మాట్లాడు, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ గురించి మాట్లాడు, తర్వాత మూడోది వచ్చేసి ఆయన వెన్నుపోటు 2 సంవత్సరాలు అని చెప్పి ఏదో కొత్త ప్రోగ్రామ్ బయట తీసుకొచ్చాడు. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే 2 ఏళ్ళు అని చెప్పి మేము ఏదో అంటున్నాం అని చెప్పి దాని కొత్త డ్రామా తెరలేపినాడు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడం అనేది నిజంగా మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేస్తుంటే తప్ప ఆయనకి ఇలాంటి అనుమానాలు రావు. ఈరోజు ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ అనేది 2 సపరేట్ ఎంటిటీస్. ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎవ్రీ టైం ఈ సర్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసినప్పుడు ఇందాక అయ్యప్ప గారు చెప్పినట్టు నిజంగానే ఓటర్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, ఓటర్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడా, లేకపోతే ఓటర్ వ్యాలిడా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసి అక్కడ నిజంగానే డ్యూయల్ ఓట్స్ ఉన్నా లేకపోతే ఓటర్ ఎగ్జిస్టెన్స్ లేకపోయినా దాన్ని రిమూవ్ చేయడం, లేకపోతే కొత్త ఓట్స్ ని యాడ్ చేయడం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో పార్ట్. అది ఎవరీ ఏమంటారు కాన్స్టిట్యున్సీ లో, ఎవరీ స్టేట్ లో, ఎవరీ ఏమంటారు కంట్రీ వైడ్ జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి అనడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం. ఈరోజు నిజంగానే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కదమ్మా. 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అన్ని రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితి ఉండాలి కదా. అన్ని రాష్ట్రాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలగాలి కదా. మరి అలా జరుగుతుందా? సార్ ఏంటి సార్ అయితే సాకులు వెతుకున్నట్ట సార్? గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన భారీ మెజార్టీని జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు సార్. దాన్ని బట్టి ఇలా వ్యాఖ్యలు చేశారేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్ దాన్ని? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాడర్ని ఎట్లా కన్విన్స్ చేయాలో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలా చెప్పినా కూడా క్యాడర్ కన్విన్స్ అవ్వట్లేదు. ఈ రోజు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఎట్లా రికవర్ అవ్వాలో వాళ్ళకి ప్లాన్ లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించడానికి, లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు క్యాడర్కి ఏదన్నా కొంచెం హోప్ ఇవ్వాలంటే ఏదో ఒక కొత్తది తీసుకురావాలి. దాంట్లో భాగంగానే ఈ రోజు దీన్ని తీసుకొచ్చాడు. క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నా, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తున్నా అని చెప్పి భ్రమలో కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. సో ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఉన్న ఫ్యాక్ట్స్ ని లేకపోతే డేటాని బేస్ చేసుకునే ఓటర్ ఎలిమినేషన్ అయినా లేకపోతే యాడింగ్ అయినా ఆ ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఓటర్ నిజంగానే చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో మీరున్న రోజుల్లో ఎన్ని ఫేక్ ఓట్స్ యాడ్ చేశారో, మేము ఎన్ఆర్ఐస్ అమ్మా ఇక్కడ కూర్చున్నప్పుడు ఎన్ఆర్ఐస్ గా మేము చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఫేక్ ఓటర్ ఎలిమినేషన్. బీయింగ్ ఎన్ఆర్ఐ మేము చేసింది ఏంటంటే దగ్గర ఒక 500 మంది వాలంటీర్స్ పనిచేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో అప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎన్ని ఓట్స్ యాడ్ అయ్యాయి, అసలు ఆ ఓటర్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, ఆ ఓటర్ నిజంగా లోకల్ ఏమంటారు వాళ్ళకి హౌస్ కానీ లేకపోతే అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేసుకున్నారని చెప్పి వెరిఫికేషన్ చేసి కొన్ని వేల మంది ఓట్లని మేము డిలీట్ చేయించగలిగాం. స్టిల్ చాలా ఓట్స్ ఈ రోజు వాళ్ళు దొంగ ఓట్లున్నాయి. ఆ దొంగ ఓట్లను ఉన్నాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ వచ్చిందని చెప్పి మేము నమ్ముతున్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు దాని మీద. రెండో పాయింట్ అన్నాడు, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఏదో కొత్త ప్రోగ్రామ్ బయట తీసుకొచ్చారు, దాన్ని ప్రజలకు తీసుకోవాలంటున్నారు. ఈరోజు గొడ్డల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటుందని చెప్పి దానికి ఏదో రకంగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి వెన్నుపోటుకి 2 ఏళ్ళని తీసుకొచ్చాం. కాకపోతే దీంట్లో నిజాల గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు గొడ్డల పార్టీ అనే బిరుదు ఎందుకు వచ్చింది నీకు? మీరు చేసిన అరాచకం వల్ల, మీరు చేసిన దుర్మార్గమైన పనుల వల్ల, మీరు చేసిన మర్డర్ల వల్ల. ఈరోజు
గతంలో మీరు రాజకీయ స్వార్థం కోసం, కేవలం నీ అధికార దాహం కోసం మీ తాతగారి దగ్గర నుంచి, మీ నాన్నగారి దగ్గర నుంచి నీ వరకు ప్రతి ఒక్కరు కూడా చేసింది హత్య రాజకీయాలు. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు దాన్ని బేస్ చేసుకొని, లేకపోతే మీ బాబాయ్ మర్డర్ బేస్ చేసుకొని, లేకపోతే మీరు చేసిన అరాచకం 5 years లో మీరు అధికారం ఉన్న రోజులు అరాచకం బేస్ చేసుకొని మీ గొడ్డల పార్టీ అని బిరుదు వచ్చారు. అది మేమీ లేదు, ఈరోజు ప్రజలు ఇచ్చారు. ఆ బిరుదు ఇచ్చారు కాబట్టి మీకు అది వచ్చింది. దాన్ని మేము ఏదో ఈరోజు ప్రజలకు తీసుకుపోతుంటే ఫ్యాక్ట్స్ చెప్తుంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు తీసుకొచ్చి వెన్నుపోటు 2 ఏళ్ళని చెప్పి ఒక కొత్త డ్రామాకి తెరలేపారు.